మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్లో కొన్ని చోట్ల పాత బిల్డింగ్ ఉన్న సీలింగులు పెంకులు అన్నీ తీసి న్యూ మోడర్న్ రూఫింగ్ తోటి కూడా విత్ హీట్ ప్రూఫ్ చేయటం జరిగింది. సుమారు ఒక 3 స్కూల్స్లో ఒక 27-28 వేల సేఫ్టీ ఆ రకంగా చేయటం జరిగింది. సో కొన్ని స్కూల్స్ ప్రారంభోత్సవం ఆగస్టు 15వ తారీఖు కొత్తగా కట్టిన బిల్డింగ్స్, కొన్ని స్కూల్స్ అలాగే ఉండి మన అబ్బాయిరాజు పార్క్ ఉంది కదా, బయట ఉన్న అక్రమ షాప్స్, చికెన్ షాపులు, చేపల కొట్లు, చేపల షాపులు అన్నీ తీసేయటం జరిగింది. రాత్రి పగలు ఆ పార్క్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. 5 సంవత్సరాలు పూర్తిగా మూతపడి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన ఉండి పార్కు మళ్ళీ కలెక్టర్ గారి చేతుల మీదుగా 15వ తారీఖు ప్రారంభించడం జరుగుతుంది ఆ పార్కు. అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అందరికీ కాట్స్, బాత్రూముల పునర్నిర్మాణం, ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు లేవు, మంచాలు లేవు. సో అన్నిటికి నిన్న ఒక 40 ఫ్యాన్లు కూడా పంపడం జరిగింది. మంచాలు కూడా 1-2 రోజుల్లో అందరికీ మంచాలు, మ్యాట్రెస్, తలగడ, 2 బెడ్షీట్లు, ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి, మనకి ఎస్సీ వెల్ఫేర్ 3 ఉన్నాయి. ఆ 4 హాస్టల్స్కి ఇవన్నీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే హాస్పిటల్ కూడా నాకువీడు హాస్పిటల్ కూడా సుమారు ఒక 15 లక్షల రూపాయలు మన ఫండ్ ద్వారా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలా ఏదున్నా సరే ప్రజల సంపూర్ణ సహకారం నాకు పూర్తిగా ఉంది. అనుకున్న పనులన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళు, నేను వారానికి 4-5 రోజులు ఇక్కడే ఉంటాను కదా, ఎవరికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ అభివృద్ధి పనులు చూసి, ఈ పనులు చూసిన తర్వాత మాకు కూడా ముందుకు వచ్చి ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటే దానికి తగ్గట్టుగా మన పరిధి స్టెప్ బై స్టెప్ పెంచుకొని, ఏదైతే నేను ఎన్నికల ముందు నా పర్సనల్ ఎజెండా కానీ సూపర్ 6లు కాకుండా నా పర్సనల్ మేనిఫెస్టో ఇచ్చాను, అది 100% చేయగలం. ఇక ఈ డ్రైనేజ్ కెనాల్ ఈ పుడికైతే తీసేస్తాం, మళ్ళీ ఇంకో 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇబ్బంది ఉండదు డ్రైనేజీలో. బట్ రెగ్యులర్గా వచ్చే ఈ గుర్రపు డెక్క ఇది తీయాలి అంటే పెద్ద ప్రాబ్లం వచ్చి మనకు పంటని అద్దె తీసుకురావాలి. అది తీసుకురావటం, తీసుకెళ్ళటం, అది కాస్ట్ ఎక్కువ, దొరకవు కూడా, షార్టేజ్. సో ఒక 2 పంటలు అంటే సుమారు 45 లక్షల రూపాయలు అవుతుంది. 2 పంటలు నేనే తయారు చేయించి రైతులకి, ఇప్పుడు రేపు మాకు నీటి సంఘాలు కూడా ఏర్పాటు అవుతాయి. ఆ నీటి సంఘం వారికి మా కార్పస్ ఫండ్ నుంచి అది తయారు చేసి ఆ పంటలు ఇచ్చేస్తాం పర్మనెంట్గా. ఆ 4 మండలాల నీటి సంఘం వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ కెనాల్ సిస్టంలో చాలా వరకు ఆ నీటిలోనే ఆ పంట వెళ్ళిపోయి వేరే డెస్టినేషన్కి వెళ్ళేలాగా, అంటే ఏమన్నా బ్రిడ్జ్ లాగా ఉన్న బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోయేలాగా ఆ పంట డిజైన్ చేయడం జరుగుతుంది. సో అది పర్మనెంట్గా ఉంటుంది. ఎక్విప్మెంట్ కొన్ని మ్యాన్ అవర్స్ తీసుకుని, పంట కాస్ట్ ఎక్కువ మనకి, ఆ పంట ఎక్కి అదంతా క్లియర్ చేసుకుంటారు. సో పర్మనెంట్గా రేపు ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళే రైతులు 500 రూపాయలు వేసుకున్న చాలు సంవత్సరానికి, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ పంట సాయంతో వాళ్ళు ఆ పనులు ఎప్పటికప్పుడు చేసుకోవడానికి